ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలో ఒక విజనరీ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన విజన్ సంపద సృష్టించి దాని ద్వారా పేద ప్రజల్ని వాళ్ళ బతుకుల్ని మార్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంటుంది. మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి. అతని విజన్ ఏంటంటే సంపద సృష్టించడం చేత కాదు, సంపదను దోచుకోవటమే అతని విజన్. దాచుకోవటమే అతని విజన్. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించున్నాడు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరాన్ని హైటెక్ నగరంగా తీర్చిదిద్ది దాని ద్వారా ఎంతోమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ బతుకుల్ని వెలుగు నింపే విధంగా ఉంటే, ఈ రోజున ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక చిన్న పరిశ్రమ తేవటం చేత కాదు, కానీ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ తేవటం చేత కాదు, కానీ ఇటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో చూపించకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు నవ్వుకునే విధంగా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉన్నాయి. అలాగే మేము మీ ద్వారా ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇంకా 3-4 నెలల కాలంలో ఓపిక పట్టండి. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మన రాజధానిని అమరావతి రాజధానిగా, ప్రజా రాజధానిగా చేసుకొని ప్రజలకి మంచి సుపరిపాలన అందించే విధంగా వెళ్తా ఉందని చెప్తున్నారు. మామూలుగా ఈ రాష్ట్రంలో ఒక వింతపోక నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ వారిని నమ్మడు, జగన్ని ప్రజలు నమ్మరు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఉద్యోగస్తులది బదిలీలు ఉంటాయి, ప్రైవేట్ కంపెనీలో కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు, ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డి నువ్వుతో సహా 175 మంది ఎమ్మెల్యేలని నువ్వు మార్చుకున్నా నువ్వు వచ్చేదిలే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు దాదాపు 95% ప్రజలు వివిధ సర్వేల రూపాన ఈ వాళ్ళ మనోగతం తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళీ నీకు లేదని చెప్పని, నువ్వు సర్దుకోవటమే అని చెప్పని. ఇకపోతే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, గడిచిన 1 నెల రోజుల నుంచి రోడ్ల మీద అంగన్వాడీ కార్యకర్తలు ఆ రోజున నీ కళ్ళబోలి మాటలు నమ్మి 2014 ముందు 4,500 జీతం ఉండే పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి 2 దఫాలుగా వాళ్ళకి 10,500 రూపాయలు జీతం చేస్తే వాళ్ళు నీ మాటలు నమ్మారు. నీ అబద్ధాల మాటలన్నీ నమ్మేసి నీకు ఓటేసి అంగన్వాడీ కార్యకర్తలు మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పనిచేసి నేను గెలిపిస్తే 1,000 రూపాయలు పెంచావు 5 ఏళ్ల కాలంలో వాళ్ళ జీతం. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్ల మీద ఉన్నారు, అక్కడే పడుకుంటున్నారు, వాళ్ళని పోలీసులతో కొట్టిస్తున్నావు. దానికి పోను మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల మీద ఇప్పుడు ఎస్మా చట్టం ప్రయోగించి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నావు. ఇంకో పక్క శానిటేషన్ వర్కర్స్, మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ రాష్ట్రం మొత్తం ఈ రోజున పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది. ఎక్కడా శానిటేషన్ జరగట్లా, ప్రజలు రోగాలతో అల్లాడుతూ ఉన్నారు. అయినా కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పని మినిమం నీకు జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అనవసరం. రోమ్ చక్రవర్తి లాగా రోమ్ నగరం తగలబడుతుంటే వీడియోలు వాయించుకున్నట్టు ఈ రోజున రాష్ట్రం అతలాకుతలమై అన్ని విధాలు అన్ని సంఘాలు రోడ్లకి గొడవలు చేస్తున్నా కానీ నీకు ఏం పట్టవు, ముద్రపోతా ఉన్నావు. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే నినాదం వినపడుతుంది. నువ్వు మొన్న ప్రభుత్వ సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి డబ్బులు ఖర్చు పెట్టి ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పిన ఒక కార్యక్రమం చేసుకున్నావు, ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా. ఈ రోజున ఏపీ హేట్స్ జగన్ అనేది ప్రజల్లో నినాదం. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇక నీకు 3 నెలలే. ఈ 3 నెలల తర్వాత నిన్ను
పిచ్చి కుక్కను కొట్టట్టు కొట్టి ప్రజలు నువ్వు చేసిన దుర్మార్గానికి రేపు బుద్ధి చెప్తారని మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.